హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి మాదాపూర్లో ఉన్నాం. టైం చూసారు అంత 1:00 అయింది. ఇక్కడ ఎందుకున్నానంటే 4 AM బిర్యానీ, మార్నింగ్ టైం బిర్యానీ అంటే చాలా బాగుంటుంది అంటారు. నేను కూడా ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలనుకున్నా, టేస్ట్ చేయడానికి వచ్చేసిన. ఇంకొకటి అన్నకు కూడా టేస్ట్ చెప్పాను ఎప్పుడు అనుకుంటున్నా. శ్యామన్ ఉన్నాడు నాతో పాటు. నేను ఒక్కని తింటే ఆయన ఫీల్ అవుతారు కాబట్టి ఆయన కూడా కాల్ చేద్దాం. ఈ టైంలో కాల్ చేస్తే ఏమంటాడో ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి ఏమంటాడో. శ్యామ్ ఎక్కడ ఉన్నాడో? ఓకే రైట్, స్పీకర్ పెడతా మీకోసం. లిఫ్ట్ చేయన్నా అంటే టైం ఎక్కువైపోయింది కాబట్టి లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. అన్న వస్తాడు అనుకుంటున్నా నేనైతే. వస్తాడా రాడా అని చూడాలి. హలో అన్నా, ఎక్కడన్నా అన్నా? నీకు హలో ఎక్కడన్నా? రూమ్ లో ఉన్నా. నీకు ఒక అర్జెంట్ గా లొకేషన్ పెడతాను, వచ్చే ఓకేనా? రా అన్న, అర్జెంట్ గా చెప్తున్నా. అది లొకేషన్ పెడుతున్నా నీకు, అర్జెంట్ గా వచ్చే ఫస్ట్ నువ్వు రా అన్న. కొంచెం అన్న తమ్ముడు కాల్ చేస్తే కూడా నువ్వు ఎట్లా చేస్తావు అన్న? రా అన్న ఫస్ట్ నువ్వు. అలాంటిది అనుకోని రా నువ్వు ఫస్ట్. ఈ టైంలో చేసినట్టు అర్థం చేసుకో అన్న. త్వరగా వచ్చే ఓకేనా? వచ్చి నేను పెడుతున్నా, లొకేషన్ పెడుతున్నా, కట్ చేస్తున్నా. వచ్చే ఏం కాలే అన్న, నువ్వు వచ్చే అన్న ఫస్ట్. నేను చెప్తున్నా కదా, నువ్వు వచ్చే అన్న. నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, రా అన్న. అర్జెంట్కి వచ్చా. వచ్చి లొకేషన్ పెడుతున్నా. అన్న వచ్చే లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అన్న వచ్చే లోపల అన్న ఏమంటాడో నేను ప్రాబ్లం అని చెప్పేసి ప్రజెంట్ అయితే వచ్చేది తిడతారేమో, చూద్దాం ఒకసారి. ఒక వెయిట్ చేద్దాం అన్న కోసం. అన్నకి లొకేషన్ పెట్టేద్దాం. సర్ప్రైజ్ ఇస్తున్నా, ఏమంటాడో ఏంటో నాకు భయంగా ఉంది అసలు. ఫస్ట్ అన్న వచ్చేస్తున్నాడు, కెమెరా తిట్టేస్తాడు. అన్నా అంటే ఇది రెసిపీ బాగుంటది అన్న, కొత్తగా ఉంది అనమాట. హైదరాబాద్ లో బెస్ట్ అనమాట ఇది. ఒకటి బిర్యానీ అన్నా, బిర్యానీ అన్నా. 4 AM బిర్యానీ మార్నింగ్ తింటారు కదా అన్న, అది. నేను ఒక్కని తింటే నువ్వు ఫీల్ అవుతావని నీకు కూడా తినిపించాలని నేను పిలిచాను. కాదురా, పొద్దున్న నుంచి నువ్వు ఏదో ఒకటి ఫుడ్ బ్లాగ్ చేస్తానే ఉంటావు కదా, ఏదో ఒక ఇంటర్వ్యూ, ఏదో ఒక వీడియో చేస్తానే ఉంటావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకురా అర్ధరాత్రి పూట తిరగాలని చెప్పి నీకెందుకు అనిపించింది? అంటే ఈ టైంలో తింటే చేసే వీడియో ఒకటి ప్లస్ తింటే కూడా బాగుంటది అంట. పెద్దలు ఎప్పుడు మార్నింగ్ పూట తినమంటారు చేసినామన్నా, అలా అని ప్లస్ ఈ టైంలో కూడా విడదీస్తే బాగుంటుంది. రంజాన్ అని చెప్పని మార్నింగ్ టైం 6 లోపు తినేస్తావు అని చెప్పని అట్లా ఏమైనా పెట్టేవండి? అట్లేం లేదన్న, కానీ బెస్ట్ బిర్యానీ అన్న, మంచిగా ఉంటది. ఇక్కడ హీరోస్ కూడా తింటా ఉంటారంట, ట్రై చేస్తూ ఉంటారంట. ఓన్ రెసిపీ అంటే వీళ్ళంతా. మరి నువ్వు ఏదో గొడవ అని చెప్పని, విషయం అని చెప్పని, మరి నువ్వు రావట్లే కదా, అందుకని అలా చెప్పేసాను నేను. పద ట్రై చేద్దాం ఓకేనా? మరీ డేంజర్ గా ఉన్నారు నువ్వు. ఏంటి అసలు 4 AM బిర్యానీ అంటే అసలు ఏంటి? ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ మస్తు ఫేమస్ అన్న. సరే పక్కన పెట్టేసి బండి పట్టేసి ఫస్ట్. కాదురా, నువ్వు గొడవ అని చెప్పి అన్న గొడవ అవుతుంది అన్న. ఒక విషయం చెప్పనా, నేను చెప్పేది ముఖ్య కారణం ఏంటంటే మార్నింగ్ ఎప్పుడైనా దొరుకుతుంది బిర్యానీ, ఇది ఓన్లీ నైట్ అన్న. అర్ధరాత్రి అంటే 12 నుంచి మాక్సిమం ఒక 4 లోపు దొరుకుతుంది బిర్యానీ. ఎవరైనా మధ్యాహ్నం ఈవినింగ్ నైట్ తింటూనే ఉంటారు. ఇది ఓన్లీ మిడ్ నైట్ అన్న, మస్తు ఉంటది. నీకు ఆ ఫీలింగ్ ఏంటో చూపిస్తుంది అసలు. లోపల పోతే నువ్వు వంశీ నాకు బెస్ట్ తినిపించాను ఒక ఫీలింగ్ తెప్పిస్తాను నాకు. ఓకేనా? దా పోదాం మనం. నమస్తే రాహుల్ అన్న. నమస్తే. టేస్ట్ మట్టికి అదిరిపోయింది. స్మెల్ శ్యామన్న చెప్పే కదా నీకు మంచి స్మెల్ వస్తుందన్నా, స్మెల్ వస్తుందని చెప్పా. నీకు మంచి టేస్ట్ చూపిస్తా అని చెప్పే కదా తీసుకొచ్చా రాహుల్ అన్న. నిజంగా నాకు ఫోన్ చేశాడు అన్న. వీడు ఫోన్ చేసి అన్న నువ్వు అర్జెంట్ గా కొంచెం ఇష్యూ ఉంది అది అని చెప్పాను. అప్పుడు వచ్చినప్పుడు 12:30 అట్లా అవుతుంది. ఇదేంటో ఈ టైంలో ఫోన్ చేసి ఇష్యూ అంటున్నావు అని చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తాను ఏమైందని అని చెప్పానంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడు ఒకసారి పక్కగా అని చెప్పాను. ఇక్కడే ఇదంతా వర్క్ స్పేస్ అంతా ఇదంతా జరుగుతుంది. ఏంటో ఇదని చెప్పాను. నా నువ్వు మార్నింగ్ టైము బిర్యానీ తిన్నాం కాదు, నైట్ టైం బిర్యానీ తిందురా, మిడ్ నైట్ తిందురా నువ్వు అని చెప్పని తీసుకొచ్చాడు. ఇక్కడ చిన్న కరెక్షన్, ఇది మిడ్ నైట్ కాదు, మార్నింగ్. ఎర్లీ మార్నింగ్. ఎప్పుడు మనం ఈ టైంలో లేగం. అవును, కాబట్టి ఇది మనకు మిడ్ నైట్. కానీ వీడు అనేటప్పుడు 4 AM రైట్ నేను విన్నాను అని చెప్పని అనుకున్నా. మీరు ఇక్కడ చూసేటప్పుడు మాత్రం మీ అంబియన్స్ కానీ అక్కడ మీ మేకింగ్ అని చూసేటప్పటికి చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ అన్న.
వీడు నిజంగా నేనైతే కొడదాం అనుకున్నా వీనైతే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వీడియో బిర్యానీ గురించి మేకింగ్ గురించి అక్కడ చూసిన తర్వాత చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఉందన్న. చెప్పాక నీకు బెస్ట్ ఇప్పిస్తాను ఇవాళ. విజ్ఞాన్ పట్టుకొచ్చిన ఎందుకు మరి వాళ్ళకి నేను బెస్ట్. రైట్ అన్న. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు చేస్తున్న ఈ బిర్యానీ ఐటమ్స్ లో ఏమేమి ఐటమ్స్ మీరు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది? ఇక్కడ వచ్చి మటన్ దమ్ బిర్యానీ మీ ప్లేట్ లో కనపడుతుంది. కాంబినేటెడ్ మటన్ తో పాటు చికెన్ పీసెస్ కాంప్లిమెంటరీ అండ్ చికెన్ కుష్కా కబాబ్. అంటే ఇదే కబాబ్ పీసెస్ లో ప్లెయిన్ రైస్ వేసి ఇస్తారు, నాన్ వెజ్ రైస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి కుష్కా కంప్లీట్ వెజ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి కబాబ్స్. అంతేనా, ఓన్లీ 4 items 4 AM. అంటే ఇప్పుడు ఈ బిర్యానీ వచ్చేటప్పటికి జనరల్ గా హైదరాబాద్ లో ఏంటంటే పంజాబ్ బిర్యానీ అని చెప్పని లైక్ అట్లా డిఫరెంట్ స్టేట్ బిర్యానీ, స్టేట్ ఫ్లేవర్స్ సంబంధించి కానీ అట్లా ఉంటది. రాజుగారి కోడిపాలని రకరకాలుగా అట్లా ఉంటది కదా. అసలు దీన్ని ఎట్లా అనుకోవాలి ఈ బిర్యానీ? ఇది వచ్చి కర్ణాటక ఫ్లేవర్ అన్న, కంప్లీట్ కర్ణాటక ఫ్లేవర్. అండ్ కర్ణాటకలో హోస్కోట్ అనే ప్లేస్ లో చాలా ఫేమస్ బిర్యానీ. ఒక ఆదివారం వచ్చేటప్పటికి అక్కడ నాకు తెలిసిన ఒక 4-5 years బ్యాకే 10 నుంచి 12 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఓన్లీ బిర్యానీ. అది 2-3 ఫేమస్ ప్లేసెస్ లో మనం అక్కడ ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం. అండ్ అదే బిర్యానీ ఇక్కడ ప్రజెంట్ చేయాలనుకున్నాం. 100% సక్సెస్ అయ్యింది. ఈ టైమింగ్స్ ఎలా ఉన్నాయన్న దీనికి మరి? ఇప్పుడు 4 AM to 8 AM అన్న, 4 hours. ఓకే, 4 కన్నా ముందు వచ్చినా ఓకే పర్లేదు, రావచ్చు. ఎలా ఉంది? సూపర్ అన్న. మీరు మాట్లాడుతున్నారు, నాకేమో నా చేతిలో పెట్టేవో మాట్లాడబట్టేవో నాకేమో మాటలు రాలేదు. ఓకే, ఈ లోపు పని కానిస్తాను, మీరు లోపు మాట్లాడుతుండండి. నేను అన్నతో మాట్లాడిన తర్వాత తింటా నేను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చికెన్ కూడా కాంప్లిమెంటరీ అంటున్నారు. అవును, అంటే అందరికి మటన్ తో పాటు ఓకేనా, ఫ్లేవర్ మనకి సూపర్ అనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇదంతా? ఇది వచ్చి 2020 నుంచి స్టార్ట్ చేసాము. 21 నుంచి అఫీషియల్ గా రిజిస్టర్డ్ అయి ఉంది. ఎంటైర్ తెలంగాణ హైదరాబాద్ లో మందే ఫస్ట్ మార్నింగ్ బిర్యానీ. ఓకే, సిన్స్ 2021. ఓకే అన్న. అంటే ఈ బిర్యానీకి బయట బిర్యానీకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. బయట బిర్యానీని అంటే నేను అన్ని 4 IMs ట్రై చేయలేదు, కానీ మన దాని గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, రైస్ కానీ, మీట్ కానీ, అండ్ అందులో వాడే వెజ్జెస్ కానీ అన్ని యూనిక్, ఫ్రెష్, నాటి వాడతాము. చాలా మీట్ లోనే మంచి గుంటూరు నుంచి మటన్ తీసుకొస్తాం. అండ్ చికెన్ వచ్చి స్పెషల్ ఫార్మింగ్. అండ్ స్పెషల్ ఫార్మింగ్ అనే మాట ఎందుకనంటే మనం మామూలుగా ఒక బాయిలర్ తెచ్చి హెన్ వచ్చి 45 days లో తీస్తారు, కానీ మనది 7 months పడుతుంది. 7 months అంటే వితౌట్ ఎనీ డ్రగ్ ఇంజెక్టెడ్ లేకుండా. సూపర్ అన్న. అది చిన్న విషయం అందరూ అంటా ఉన్నాను, కొన్ని విషయాలు విన్నాను. ఇక్కడ సినిమా వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరోలు కూడా తీసుకుపోయింది, నిజమేనా? నిజమే, ఇప్పటికీ వెళ్తూనే ఉంటది బిర్యానీ. ఇప్పటికీ వెళ్తాను. మొన్న రీసెంట్లీ TLF తరపున సోను సూద్ గారు కూడా తిన్నారు, చాలా హ్యాపీ ఫీల్. సూపర్. ఒకటి క్వశ్చన్ అడిగావు కదా, ఇంకొక క్వశ్చన్ అడిగా అన్నాను. చెప్పనా? బయట బిర్యానీకి ఈ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి? అవును, అవును, అది అన్నాను కదా అడగాల్సింది. నన్ను అడగాలి. చెప్పు, నువ్వు తింటావు టేస్ట్ చేసినావు కదా. ఎలా అంటే బయట బిర్యానీకి ఈ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ వచ్చేటప్పుడు కన్నా చాలా సాఫ్ట్ గా ఉంది. ఈవెన్ మసాలా కూడా ఏమి కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ మనం ఏదైనా తిన్నామంటే, మసాలా ఐటమ్ తిన్నామంటే అది మనకి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇట్లా మనకి థ్రోట్ లో కూడా మంటగా కొంచెం వస్తుంది. కానీ నేను ఇప్పటికీ 4 స్పూన్లు తిన్నా, నోట్లో కూడా ఎక్కడ కూడా నాకు అసలు ఫ్లేవర్ అంటే ఐ మీన్ ఆ మంట అనేది ఎక్కడ రావట్లా. మసాలా ఫ్లేవర్ అనేది అంత ఎక్కువగా అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మటన్ ఏదైతే ఉందో చాలా టెండర్ గా ఉంది, చాలా స్మూత్ గా టెండర్. ఇట్లా నీ స్పూన్ తో ఇట్లా అనేటప్పటికి ఇప్పుడు ఉన్నా అది చాలా టెండర్ గా అనిపిస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. నిజంగా ఇట్లా మనం మార్నింగ్ టైం అయితే మాత్రం ఇట్లాంటి బిర్యానీ అయితే దొరకదు, నాకు తెలిసినంత దొరకదు. ఎందుకంటే మార్నింగ్ టైం రెస్టారెంట్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా అది పుషింగ్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి రకరకాలుగా వేసి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు. అన్నకి ఫాలోవర్స్ ఎక్కువ తెలుసా నీకు? ఫాలోవర్స్ మస్తు ఎక్కువ ఇక్కడ. అదే ఇక్కడ నేను ఇప్పుడు లిటరలీ అన్న, ఇప్పుడు ఏదైనా పెద్ద రెస్టారెంట్ మనం చెప్పుకున్నా కానీ అక్కడ లోపల ఏం జరుగుతుందంటే ఎవరికి తెలియదు. కానీ మీరు ఇంత ఓపెన్ ఇక్కడ పెట్టి మీరు ప్రతి వర్కింగ్ కూడా మేకింగ్ కూడా మీరు
మాకు కూడా ఇట్లా అవకాశం ఇచ్చి మీరు షూట్ చేసుకొని నేను చెప్పాను అవకాశం ఇచ్చారంటే చాలా చాలా గ్రేట్. దట్టు ఇటువంటి టేస్ట్ ఉన్న బిర్యానీ ఇస్తూ ఇటువంటి మంచి ఫుడ్ కూడా ఇస్తూ మీరు ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తూ ఇచ్చారంటే మీరు ఎంత జెన్యున్ గా ఉన్నారనేది క్లియర్ గా తెలుసుకోవాలి. టేస్ట్ బట్టి అక్కడ అంత దాన్ని బట్టి మేకింగ్ కూడా బట్టి చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కోరుకునేది కూడా కస్టమర్ వాళ్ళ కంటితో ఏది చూస్తారో అదే నమ్ముతారు. అండ్ వాళ్ళ కంటి ముందే వండుతాం. ఇప్పుడనే కాదు, కాసేపు అయితే ఆ బిర్యానీ అయిపోద్ది, మళ్ళీ వాళ్ళ ముందే వెయిట్ చేపించి వండుతాం మేము. అండ్ మోర్ ఎవర్ వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడా కూడా మా చేతులు ఎంత అన్హైజీనిక్ గా ఉన్నా ఒక్క ఇంగ్రీడియంట్ లో కూడా మేము చేయబెట్టాం. మీరు చూసుంటారు ఇప్పుడు మేకింగ్ ప్యాకెట్ తో పట్టుకుని వేస్తాం. అండ్ మోర్ ఎవర్ ఏది కూడా మేమనే కాదు మా వర్కర్స్ కూడా మీరు అంబియన్స్ గురించి కూడా అడగచ్చు, ఇంత అన్హైజీనిక్ గా ఉంది ఎట్లా గానీ దాని వెనకాల ఒక వచ్చేసిన తర్వాత అంటే ఈ సెట్ లోనే వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం కూడా కష్టం కదా. రీసెంట్ గా మీ వీడియోస్ నాకు ఇంత చూపించారు మనోడు దగ్గర చూసినప్పుడు చాలా మంది క్రౌడ్ వచ్చాడు కానీ ఇట్లా కనిపిస్తుంది. ఇంకా మనం దానికి ఒక సింపుల్ ఆన్సర్ చెప్తానన్నా, ఈ అంబియన్స్ ఎందుకు ఇట్లా ఉన్నదంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక XYZ 7 స్టార్ కో 5 స్టార్ కో వెళ్తాం, వెళ్ళి ఒక 2000-3000 బిల్ పే చేసేసి వస్తాం. వచ్చేటప్పుడు అంబియన్స్ పట్టుకొని జోబులు వేసుకుని వెళ్ళలేము. అవును, కానీ అక్కడ ఫుడ్ తింటారు మీరు, ఆ ఫుడ్ కి ప్లస్ అంబియన్స్ కి కలిపి బిల్ వేస్తారు వాళ్ళు. మనం ఓన్లీ ఫుడ్ కే ఛార్జ్ చేస్తాం. మీరు తినే ఆ 4 ఏళ్ళు చాలా జెన్యూన్ గా ఉంటాయి. ఒక స్టార్ హీరో మన ఫుడ్ 2 years నుంచి తింటున్నారు అంటే మీరు అంతకన్నా పెద్ద సర్టిఫికేషన్ అవసరం లేదు. తారక్ గారు ఆయనకి బాగా ఇష్టమైంది బిర్యానీ అని చెప్పాను అంటారు. జనరల్ గా ప్రతి చోట ఎక్కడైనా సరే తారక్ గారు ఇంటర్వ్యూలో సార్ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే బిర్యానీ, హైదరాబాద్ కి సంబంధించిన బిర్యానీ, ఏ బిర్యానీ అయినా సార్ నేను చాలా ఇష్టంగా తింటానని చెప్పని ఆయన చెప్తాను. సో మీరు చెప్తుంటే కూడా మాకు కూడా అనిపిస్తుంది. దాని వెనకాల కూడా రీజన్ ఉందన్న, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ బిర్యానీ కాదు, అది వచ్చి వాళ్ళ అమ్మగారి ఊరు కర్ణాటక. సో ఆ ఫ్లేవర్ ఆయనకి అట్లాగా నచ్చింది అన్నట్టు నాకు తెలిసినంత వరకు. ఆయన ఎప్పుడైతే వాళ్ళ చిన్నప్పుడు తిన్న ఫ్లేవర్ ఉందో అది దీనిలో కనిపించిందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. అండ్ అట్లాగా అన్న మాకు సపోర్ట్. సూపర్ అన్న, సూపర్. అసలు తారక్ గారు ఉండి ఆయన సపోర్ట్ చేసి ఇట్లా మీరు ఇలా చేస్తున్నారంటే నిజంగా జెన్యున్ గా చెప్పుకోవాలి. జెన్యున్ చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 4 AM టైటిల్ తో సిటీలో దరిదాపు 80-90 బోర్డ్స్ చూసుంటారు మీరు. మనది వచ్చేసేటప్పటికి అఫీషియల్ రిజిస్ట్రేషన్, TM ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, అంటే కాపీ చేయడానికి వీలు లేకుండా మనం సర్టిఫై తీసుకున్నాము. అండ్ ఇప్పుడు బయట మీరు ఇంత అడిగారు 4 AMs కి మనకి తేడా మోస్ట్లీ కుకింగ్ ప్రాసెస్, ఇంగ్రీడియంట్ అండ్ కలర్ మ్యాచ్ అయినంత మాత్రాన అన్ని 4 AM కావు. కలర్ ఎవరైనా వేయచ్చు. డైలాగ్ వచ్చింది కానీ నాకు చెప్పకూడదు. ఇప్పుడు మా వంశీ గారు తింటాడు కాబట్టి నేను తింటాడు కాబట్టి చెప్పకూడదు. సరే, రెడ్ శారీ అని మాత్రం అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుంది మరి ఇప్పుడు మన దగ్గర? అంటే కుకింగ్ రైస్ ఎంత వండుతారు, మటన్ గానీ చికెన్ ఎంత వండుతున్నారు? ఇప్పుడు రంజాన్ వచ్చిందన్న. ఇప్పుడు రంజాన్ వలన ముస్లిం సోదరులు రోజా ఉంటారు కాబట్టి వాళ్ళ డైట్, వాళ్ళ న్యూట్రిన్ అంతా సెపరేట్ ఉంటది. నైట్ టైం ఎక్కువ తింటారు వాళ్ళు. దానికి తోడు మన పోలీస్ అధికారులు కూడా నైట్ టైం పర్మిషన్ ఇచ్చారు ఈ 40 days. అందుకని వాళ్ళందరూ హలీం అని డిఫరెంట్ ఫుడ్స్, వాళ్ళ ట్రెడిషన్ తగ్గ ఫుడ్స్ ఓపెన్ లో ఉంటాయి ఈ టైంలో. సో ఇప్పుడు మనకి తగ్గుతుంది సేల్ కొంచెం. అండ్ ఆఫ్టర్ రంజాన్ మీరు Part 2 కి వస్తాను అంటున్నారు కాబట్టి మాట్లాడతాను. రీసెంట్ ఇందులో ఒక వీడియో చూసినా నేను, మీరు 4 కి గేట్లు ఓపెన్ చేస్తున్నారు, ఏదో సినిమా టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. క్రౌడ్ గురించి అంటానా, పోలీస్ మనకి అఫీషియల్ గా 4 కి పర్మిషన్ ఇచ్చారు. కానీ చాలా మంది కస్టమర్స్ అంటే వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బిఫోర్ టైమింగ్ వచ్చిన పేషెన్స్ తో వెయిట్ చేసి మనం గేట్ తీయంగానే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గురించి అలా వస్తున్నారు. వెరీ 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 బ్లెస్డ్. నేను నా వెనకాల నా తరం కూడా చాలా బ్లెస్డ్. ఎందుకంటే ఒక ఫుడ్ ఒక కస్టమర్ కి నచ్చి తినడం అనేది
వాళ్ళు పెద్ద బ్లెస్సింగ్ ఇస్తారు అక్కడే నాకు. ఆఫ్టర్ ఆల్ మనీ, ఇట్లన్నిటి తర్వాత డబ్బు. అండ్ వాళ్ళందరూ అంత పేషెంట్ వెయిట్ చేసి ఈ బిర్యానీ తినడం అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్. వెరీ సూన్ ఆ వెయిటింగ్ కూడా తప్పిస్తాను. కస్టమర్స్ ఎక్కువ టేస్ట్ కోసం చూస్తారు, 100%. టైం చూడరు ఫస్ట్. అవును. టేస్ట్ ఉందా లేదా అవును. అంత టైం అని ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఆ టైమింగ్ లోనే ఓపెన్ చేయాల్సి వస్తుంది. వెరీ సూన్ చెప్పండి. వెరీ సూన్ 24/7 ఇస్తానంటున్నారు. ఓకే, చాలా సూపర్. ఇస్తే ఇంకోటి, ఇప్పుడు ఇది ఏదైతే చికెన్ ఉందో అవును. చాలా క్రిస్పీగా ఉంది. అవును. ఇంకోటి ఇందులో మీరు ఫుడ్ కలర్స్ కానీ అట్లాంటివి ఏముండదన్న 26 మిర్చీలు ఉంటాయి అన్న. అంతేనా? అంతే. పక్కా. పక్కా నువ్వు వెళ్ళి టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. 26 మిర్చీలు ఉంటాయి. అందులో బెల్ మిర్చి అని చెప్పి తమిళనాడులో ఒక రకం దొరుకుతుంది. దాంతో రంగు వస్తుంది, ఆ కలరే. సూపర్ అన్న. ఇదేనండి ఇప్పుడు జనరల్ గా ఫుడ్ కలర్ ఎక్కడ కూడా దొరకట్లా. అవునన్నా, అది ఖచ్చితంగా. ఇట్లా pure మనది వచ్చేసేటప్పటికి ఇది కొత్తిమీర పుదీనతో వస్తుంది, అది అండ్ పసుపు వేస్తుంది. ఓకే. సో గ్రీన్ ఎల్లో కాంబినేషన్ లో గోల్డ్ వస్తుంది అది. yes, yes. అండ్ ఇది వచ్చి డైరెక్ట్ మిర్చి అన్న. మోర్ ఓవర్ మీరు దీని గురించి బాగా స్టడీ చేసుకుంటున్నారు. స్టడీ చేయాలి కదా. ఎన్ని ఎందుకంటే సంవత్సరాలు చేశారు? ఫస్ట్ నేను నియర్లీ 18 months చేశాను. అండ్ థాట్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అన్న. Wow. 10 సంవత్సరాల తర్వాత మనం లైవ్ లోకి తీసుకొచ్చాం. అండ్ మీరు అంటున్నారు ఇందాక ఇది ఫుడ్ కలర్, ఈవెన్ దో టేస్టింగ్ సాల్ట్ కూడా కలపమ్మా. సూపర్ అన్న. అసలు మీ గుర్తుంది డాస్ ఏ వేసారు నాకు తెలియదు. ఇంత ఫ్లేవర్ వచ్చింది, ఇంత టేస్ట్ ఉంది. కాదు, మీరు ఎలాగో చెప్పరు, రెసిపీ చెప్పరు. ఏం వేసారు అందులో నాకు చెప్పైతే తెలియదు. రావాలన్న ప్లేస్ లో మీరు ఉంటారు. అయ్యో లేదಲ್ಲ అస్సలకి. ఎందుకంటే అది మీరు ఇందాక అన్నారు కదా బ్లెస్ అని చెప్పని అన్నారు కదా, అది మీకే యాప్ట్ అవుతుంది, మాకు పనికిరాదు, అది ఎవరికి కూడా పనికిరాదు. మీరు కూడా 100% బ్లెస్డ్. మమ్మల్ని ప్రమోషన్ చేస్తున్నారు కదా, మీరు కూడా కొంత భాగం తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు టైమింగ్స్ ఎలా ఉన్నాయి అన్న మంది? ఎర్లీ మార్నింగ్ 4 AM అన్న, ఓకే. to 8 AM. ఓకే. ప్లేస్ అనేది ప్లేస్ చెప్తారా? వివేకానంద నగర్ రోడ్ నెంబర్ 7, కైతలాపూర్ ఫ్లైఓవర్ పక్కన. ముసాపేట నుంచి మాదాపూర్ వచ్చే కైతలాపూర్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటది అన్న. ఇక్కడ చుట్టుపక్కల నా తర్వాత దరిదాపు ఒక 7-8 4AM ఉన్నాయి. ఓకే. నా ఫోన్ నెంబర్ చెప్తాను, ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తే నేను లొకేషన్ పెడతాను. డిస్క్రిప్షన్ లో కూడా మేము లొకేషన్ పెట్టేస్తాం అన్న కంపల్సరీ. ఖచ్చితంగా. నా ఫోన్ నెంబర్స్ వచ్చేసేటప్పటికి 9700020028 నెంబర్ అండ్ 9121998929 నెంబర్. ఈ ఎవ్రీ మండే హాలిడే అన్న. మండే దయచేసి రావద్దు, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ ఉండరు, వచ్చి ఇబ్బంది పడద్దు. మండే ఎందుకు లీవ్ పెట్టారు? సండే పెడతారు ఎక్కువ, అంటే మండే క్రౌడ్ ఎక్కువ ఉంటారని. కాదన్నా, నేను చదువుకునే రోజుల నుంచే మండే హాలిడే ఇచ్చే ఆలోచన ఉంది నాకు. ఓకే. సో అట్లా కసి మీరు అప్పుడు తీర్చుకుని నిర్ణయించుకున్నారు అన్నమాట. ఇప్పుడు స్కూల్ మీద కాలేజీ మీద బాగా కోపం ఉండే. లాస్ట్ కి ఇట్లా బిర్యానీ మేకింగ్ చేసే పనిలో పడ్డా షెఫ్ కింద. అసలు ఇది నెంబర్ 1 అన్న. ఎందుకంటే ఇంత మంది మీకోసం ఇట్లా వచ్చి మీ ఫుడ్ కోసం ఎంత మంది వస్తారంటే, ఈవెన్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ప్రెసెంట్ రీజనబుల్ అన్న. మీరు అన్నారు కాబట్టి పెంచాలి ఇంకా రేపు. కస్టమర్స్ మమ్మల్ని తిట్టుకుంటారేమో అన్న. తిట్టుకునేది ఇప్పుడు టేస్ట్ కోసం వస్తారు. కాదన్న, మీకు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే క్వాలిటీ కంపల్సరీ కొనాలి. అవును. క్వాలిటీ ప్రోడక్ట్ చీప్ లో అయితే రాదు. అవును. సో మనం ఫస్ట్ గ్రేడ్ వాడాలంటే ఫస్ట్ గ్రేడ్ తాలూకా అమౌంట్ పే చేయాలి. సో నేను వెరీ సూన్ పెంచుతాను రేటు, మరీ భరించలేనంత కాదు. మేము పార్ట్ 2 వచ్చేటప్పుడు పెంచుతారేమో. ఖచ్చితంగా మీరు రేపే వస్తే రేపే పెంచుతాం. ఇంకోటి అన్న, ఇందాక నుంచి నాకు డౌట్, అసలు మనం ఇక్కడే కూర్చుందాం అని చెప్పాను. ఎందుకని ఏంటి దీని specific ఏమైనా ఉందా? ఈ బల్లన్న మన ఎర్రగడ్డ ఉంది కదన్నా, ఎర్రగడ్డలో మా 4 AM పెట్టినప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ అమౌంట్ తో కొన్నాడు బల్ల. ఇది సెంటిమెంట్ వైజ్ చాలా మంది అడిగారు కూడా, ఎందుకు ఈ బల్ల ఇక్కడ అని. సో అదే రీజన్. మంచి ఫస్ట్ ప్రాఫిట్ తో కొన్నాడు. మీకున్న అదృష్టంలో కొంచెం కొంచెం అదృష్టం అన్న, ఖచ్చితంగా అదృష్టమే. ఎందుకంటే చాలా మంది డే టైం వచ్చి తినడానికే రెస్టారెంట్లకి ఇష్టపడరు. నిద్రలో మానుకుని మరి వచ్చి ఇక్కడ బిర్యానీ తిని మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేశారు. కస్టమర్స్కి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అండ్ సోమవారం దయచేసి వచ్చి ఇబ్బంది పడద్దు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అండ్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ని
చుట్టుపక్కల మాకు లాంటి పేరు పెట్టుకున్న వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ అక్కడ రాసే రివ్యూస్ తీసుకొచ్చి మా కింద అప్లికబుల్ చేస్తున్నారు. సో అందుకనే నేను రిక్వెస్ట్ ఏంటంటే మండే పూట మీరు దయచేసి వచ్చి ఇబ్బంది పడదు. అంటే అన్న ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తారా, ఎలాంటి వాళ్ళు వస్తారు మన దగ్గర కస్టమర్స్ ఎక్కువగా? నైట్ షిఫ్ట్స్ అండి, నైట్ అవుట్స్ చేసే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఓకే. అండ్ సింపుల్ ఒక చిన్న దీంతో చెప్తాను, ఓన్లీ గూగుల్ వాకిన్స్ అంటే గూగుల్లో సెర్చ్ చేసి వాకింగ్ చేసేవాళ్ళు పర్ వీక్ మనకి 58,000 నుంచి 60,000 వరకు ఉన్నారు. ఏంటన్నా అంటే ఫుడ్ కోసం కంపల్సరీ రావాలని ఏ టైం అని రావాలి. ఫుడ్ ఎట్లా అయితే టేస్ట్ గా మంచిగా ఉందో నువ్వు చెప్పే అన్ని కూడా మాకు అంత అంటే ఈ నిజాలన్నా, ఎందుకంటే ఎక్కడైతే జెన్యూనిటీ, మంచి క్వాలిటీ, ప్రైజింగ్, క్వాంటిటీ ఉందో ఆబ్వియస్లీ ఫుడ్ అనేది క్లిక్ అవుతుంది. అండ్ కంఫర్ట్ జోన్ లో కూడా ఉంది మనకి. ఇది చుట్టుపక్కల హైటెక్ సిటీ కానీ, సైబర్ టవర్స్ దగ్గర కానీ, లేదంటే గచ్చిబౌలి కానీ, డిఎల్ఎఫ్ దగ్గర కానీ ఇక్కడ పనిచేసే నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ. సో వాళ్ళకి కన్వీనియంట్ గా ఉందని పెట్టాను ఇక్కడ. వెరీ సూన్ మనం ఉప్పల్లోను అలాగే సంగారెడ్డిలో కూడా స్టార్ట్ చేసే ఆలోచన ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫ్రాంచైజ్ కి రావచ్చు అండి. ఇస్తారా మీరు ఫ్రాంచైజీస్? వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అయితే అండ్ మీ ఛానల్ లోనే చెప్తున్నా ఇయర్ సూపర్ సూపర్ ఎక్స్క్లూజివ్ గా మేము చెప్తున్నాం. అయితే మాత్రం ఇప్పుడు మన రఘు గారు అయితే రాహుల్ గారు అయితే ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్ నుంచే చెప్తున్నారు. ఫ్రాంచైజీ కావాలన్నా కూడా మీరు రాహుల్ గారిని జెన్యూన్ పర్సన్స్ అన్న, నాట్ ఎంక్వైరీస్. ఎందుకంటే ఇది ఫుడ్ వేరు వేరు విషయం ఏదన్నా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కంపల్సరీ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేయాలి. మనం అందులో మాత్రం కొంచెం సీరియస్ ఉంది. ఇప్పుడు ఫ్రాంచైజీ ఇచ్చినా గానీ అందరూ కూడా మీరు నేనే చేస్తా. అది అది మాకు ముఖ్యం. అది ముఖ్యం. నేనే చేస్తాను, ఎవరికి ఇవ్వను. ఎందుకంటే నేను చేసేటట్టు వాళ్ళు చేయకపోవచ్చు. వాళ్ళు తర్వాత పేరు నాకు వస్తుంది. అవును, అందుకని నేనే చేస్తాను. నేనే దగ్గరుండి అది ఎట్లా నడపాలో కూడా చెప్తాను. సూపర్ సూపర్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఏమన్నా ఈ టైంలో వచ్చినాం, తిడదాం అనుకున్నాం. అవును, ఇప్పుడు ఏమనిపిస్తుంది లాస్ట్ లో తిన్న తర్వాత? నేనా ఒక డ్రింక్ అడగబుద్ధి అవుతుంది. అలా ఏం లేదు. సరే చెప్తాను చెప్పేసి. జనరల్ గా అయితే ఇందాక కూడా అన్న బిర్యానీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డ్రింక్ తాగలరా? ఎందుకంటే డ్రింకులు అమ్ము అంటే మనతో డిస్కషన్ చేశాను. మసాలా ఉంటది కొంచెం, మనం ఎర్లీ మార్నింగ్ అన్నా కూడా డైజెషన్ కూడా అవ్వాలి. అది కావాలంటే కెమెరా అన్నది ఆ ఫ్రిడ్జ్ చూపించుకోండి, వాటర్ బాటిల్ తెప్పించి ఒక డ్రింక్ కూడా ఉండాలి. తెలిసిపోతుంది అన్న. ఇక్కడ మసాలా లేదు, ఏమి లేదు. మసాలా ఉంటది, ఏముండదు అన్న. నువ్వు తిన్న తర్వాత కూల్ డ్రింక్ కావాలని చెప్పు, హైదరాబాద్ మొత్తం తిరిగి కూల్ డ్రింక్ ఇస్తాను చెప్పాను. ఇదే మాట చెప్పాడు అన్న. సూపర్ అన్న, సూపర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచి ఫుడ్ పెట్టారు మాకైతే. కస్టమర్స్ కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరీగా అందరూ వచ్చి విజిట్ చేయండి. ఒకవేళ వీడియో చూసే వాళ్ళు తినుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి మీతో వరకు కస్టమర్స్ కి. ఇంకోటి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడే కాదు, ఇప్పుడు అన్నతోనే మాట్లాడడం కాదు, కస్టమర్స్ తో కూడా మాట్లాడి ఏ విధంగా ఉందో ఫుడ్ అనేది కూడా చూపిస్తూ ఉంటాం. నమస్తే అన్న. నమస్తే బ్రో. మీ పేరు? వికాస్. ఈ 4 AM కి వచ్చారు కదా బిర్యానీకి, ఎలా అనిపిస్తుంది? ఈ టైంలో తింటున్నారు మరి బిర్యానీ అనేది? బాగుంది బ్రో. ఫస్ట్ టైమా ఎట్లా? టైం ఇది ఫస్ట్ సార్ దాకా వచ్చినాం. అంటే ఈ టైంలో తింటాను ఏమైనా ఫీల్ అనిపించింది? అంటే ఈ టైంలో తెల్లవారుజాము తింటాం అనేది ఎప్పుడు తినం, మన ఇంటికాడ కూడా తినం. అంటే ఇక్కడ కామన్, కానీ హైదరాబాద్ లో కామన్ 4 AM అంటే ఏపీ, మా ఏపీ, మా నెల్లూరు మాది. నెల్లూరు లేట 3 AM 2 AM ఉండదు. కానీ ఇక్కడికి వచ్చాక ఇవి ఉన్నాయి. ట్రై చేసాం ఒకసారి, నచ్చింది బాగా. ఇంక వీకెండ్స్ అలా వచ్చేస్తాం. టేస్ట్ కూడా బాగానే ఉంది, తినబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ బ్రో. నమస్తే బ్రో. హాయ్ అన్న. మీ పేరు? సాకేత్. మీ పేరు? అభినవ్. ఇప్పుడు 3 o'clock అంటే 4 అవుతుంది ఎగ్జాక్ట్. బిర్యానీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా కొత్తగా అనిపిస్తుంది, బాగుంది. ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపిస్తున్నారు? బాగుంది అన్న, పీసెస్ కూడా మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. మటన్ మంచిగా ఉడికింది. బాగుంది. చికెన్ పీసెస్ కూడా ఇచ్చారు 2 ఎక్స్ట్రా, బాగుంది. టేస్ట్ బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. 3 o'clock తింటారు కదా? అవును అవును, బాగుంది. అంటే ఇంట్లో కూడా తినం కదా, ఈ టైం కి కొంచెం ఆకలేసి వచ్చాము. బాగుంది, చాలా బాగుంది. అవునన్న, బాగుంది. పీసెస్ కూడా బాగా అనిపించినాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న.